నాయన కాకపోయినప్పటికీ యోసేపుతో నాయనా అని పిలిచాడు. కాని మానవులను నాయన అని పిలవగల దేవుని కథనమే క్రిస్మస్ కథనం. ఈ సృష్టిని మలిచినటువంటి శిల్పి అయినటువంటి ఈ ప్రభువు నాయన దగ్గర ఉలి ఎలా పట్టుకోవాలి, చెక్క ఎలా చెక్కాలి, బెంచి ఎలా తయారు చేయాలి, చైర్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. విధేయతే క్రిస్మస్ సందేశం. అలా వచ్చినటువంటి ఈ బాలుడు అంతటితో ఆగిపోలేదు. ఆయనను మ్రొక్కటానికి ఎక్కడి నుంచో దూరము నుంచి వచ్చినటువంటి మజాయి లేకపోతే ఆ జ్ఞానులు, ఆయనను చంపటానికి చూసినటువంటి అధికార దాహం కలిగినటువంటి వారు, ఆయనను బోసినవులతో ఆయన పడుకుని ఉంటే చూసి సంతోషించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న వారికి శాంతి సమాధానాలు అని చెప్పినటువంటి దూత మాట విని గంతులేసుకుంటూ వచ్చినటువంటి గొర్రెల కాపరు, పెజెంట్స్, సామాన్య ప్రజలు, అసామాన్య ప్రజలను, తనపై కత్తులు తీసిన వారిని, అలాగే రిలీజియస్ లేకపోతే మత ఛాందసవాదంలో కొట్టుకులాడుతున్నటువంటి ప్రజలను, ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించడానికి వచ్చినటువంటి నిజమైన మానవుడు యేసుక్రీస్తు.